సార్ ఏం సార్ కాంగ్రెస్ పరిపాలన అస్సలు బాలేదు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో తప్ప ఢిల్లీలోనే ఎక్కువ ఉంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోవడం అనేది ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత. సెంట్రల్ నుంచి ఫండ్స్ తేవడం. ఏం తెచ్చింది సార్ ఇప్పటి వరకు ఫండ్స్ సెంట్రల్ నుంచి ఏవైతే మన పెండింగ్ వర్క్లు ఉన్నాయో ప్రైవేట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుండు, గవర్నమెంట్ పనులు మాత్రం ఏం చేస్తలేడు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్ని ఓపెన్ చేసిండు సీఎం. గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు వర్క్ ఉస్మానియా హాస్పిటల్ శంకుస్థాపన చేసి కొత్తగా వర్క్ నడుస్తుంది. వేరే దానికైతే రిబ్బన్ కట్ చేసి ప్రారంభం కూడా అయిపోయింది. మనది గవర్నమెంట్ లో మాత్రం ఓన్లీ శంకుస్థాపన. ప్రజాపాలనలో నేను ప్రతిసారి ఉంటా అని చెప్పేసి అన్నాడు. గడిలు తీసేస్తున్నా అన్నాడు. ఇప్పుడు అక్కడ పోతే కబుర్తా ఖానా అయింది అని చెప్పేసి అంటున్నాడు. మహాత్మా జ్యోతిరావు పూలే అని ప్రగతి భవన్ పేరు పెట్టి ప్రతి మంగళవారం ప్రజలందరూ కూడా మొత్తం తెలంగాణ గేజ్గా ఇప్పటి వరకు వచ్చిన సమస్యలు ఏంది, దాన్ని ఎన్ని సాల్వ్ చేసాను అనేది ఎక్కడ కనబడుతుంది సార్ మనకు? చెప్తారు. కలెక్టర్లు అడిగినా చెప్తారు, ప్రజలు అడిగినా చెప్తారు. ఎన్నివన్నీ క్లియర్ చేసినాం, ఏమేమి ప్రాబ్లమ్స్. రైతులందరూ కాంగ్రెస్ ప్రభుత్వం బాలేదు, రుణమాఫీ కాలేదు, అన్నిట్లా గజిబిజి చేస్తుంది కాంగ్రెస్ అంటుంది. రైతు బంధు అనేది గతంలో రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందులో చెప్పారు. కాంగ్రెస్ వచ్చినాక రియల్ ఎస్టేటే కుప్పకూలింది. మళ్ళీ ఎక్కడ డెవలప్ అయింది సార్? ఇది కార్పొరేషన్ చేసినా కూడా డెవలప్ కాలేదు. కార్పొరేషన్ చేయడం వల్ల అభివృద్ధి బాగా చెందుతుంది. ఇప్పుడు చుట్టుపక్కల మన గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీని ఇప్పుడు కార్పొరేషన్ ని అమ్ముకుందామని చూస్తుండ్రు. టీఎస్ఆర్టీసీని అమ్ముకోవడానికి కోసమే వాళ్ళని ఇబ్బంది పెడుతుండ్రు. ఇంత ప్రాఫిట్లు ఉంది అని చెప్తున్నారు. ప్రాబ్లమ్స్ ఏం లేదు. ఆర్టీసీ అనేది గతం నుంచి కూడా ఆర్టీసీ సంస్థ ఒకటి అంటే మరి రాష్ట్ర అభివృద్ధి చూడకుండానే మాకు అన్ని తెలుసు అని చెప్పేసి హయాంలోకి వచ్చిండ్రు. లేదు మీరు ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయి, 6 గ్యారంటీలు కరెక్ట్ ఫీచర్ ప్లాన్ తోటే మరి మాట్లాడడం జరిగింది. దాంట్లో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పిట్ల శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడి కాంగ్రెస్ లో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు అండ్ ప్రజెంట్ పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. నమస్తే సార్. సార్ ఏం సార్ కాంగ్రెస్ పరిపాలన అస్సలు బాలేదు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో తప్ప ఢిల్లీలోనే ఎక్కువ ఉంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. 66 సార్లు పోయినరు. ఓన్లీ ప్రైవేట్ ఫంక్షన్లకే కనబడతారా మన సీఎం? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోవడం అనేది ఒక ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత. సెంట్రల్ నుంచి ఫండ్స్ తేవడం. ఏం తెచ్చింది సార్ ఇప్పటి వరకు ఫండ్స్ సెంట్రల్ నుంచి ఏవైతే మన పెండింగ్ వర్క్లు ఉన్నాయో, గతంలో పెండింగ్ వర్క్స్ అన్ని ఉన్నాయి. రైల్వే కానీ ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి కారిడార్, మనకు ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు హైవే కారిడార్ నడుస్తుంది. ఆ వర్క్ చాలా పెండింగ్ ఉంది. గత ప్రభుత్వం 10 ఏళ్ళలో ఏం చేయలేదు. కానీ ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు మరి ఆ రక్షణ శాఖ మినిస్టర్ తోటి మాట్లాడడం కానీ, అక్కడ అమిత్ షా కలవడం కానీ, కొన్ని విషయాలలో ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పోతేనే కొన్ని పనులు జరుగుతాయి. కాబట్టి పోతున్నాడు. ఎట్లాగో మరి స్టేటు సెంట్రల్ ఆఫీసు, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ సెంట్రల్ విధమనసు ఉంటారు, వాళ్ళని కూడా కలవడానికి వెళ్తున్నాడు. దానితో పాటు ప్రజల్లో కూడా ప్రతి ప్రోగ్రామ్, ఏ ప్రోగ్రామ్ అయినా కూడా ఇనాగ్రేషన్స్ కానీ, కలెక్టర్ల మీటింగ్ కానీ, ఇప్పుడు 3 కమిషనరేట్లు అవుతున్నాయి వీటి కోసం కానీ ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటున్నాడు. ఆయన ఢిల్లీకి పోతున్నాడు అంటే తప్ప ప్రైవేట్ ఫంక్షన్లకే అటెండ్ అవుతుండు, ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేస్తుండు, ప్రైవేట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుండు, గవర్నమెంట్ పనులు మాత్రం ఏం చేస్తలేడు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎన్ని ఓపెన్ చేసిండు సీఎం. గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు వర్క్ ఉస్మానియా హాస్పిటల్ శంకుస్థాపన చేసిన కొత్తగా వర్క్ నడుస్తుంది. ఉస్మానియా గతంలో పాత హాస్పిటల్, అదే వేరే దానికైతే రిబ్బన్ కట్ చేసి ప్రారంభం కూడా అయిపోయింది. మనది గవర్నమెంట్ లో మాత్రం ఓన్లీ శంకుస్థాపన. ముఖ్యమంత్రి కాబట్టి పిలుస్తారు కదా ఇనాగ్రేషన్లకు, ప్రారంభోత్సవాలకు మరి పోవాలి కదా. ఫస్ట్ రైట్ ముఖ్యమంత్రి అన్నప్పుడు అన్ని కార్యక్రమాలు అంటే ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్ట హాస్పిటల్.
అట్లేం మరి అట్లా జనాలు అదే అనుకుంటారు, ప్రైవేట్ హాస్పిటల్ని ప్రోత్సహిస్తుండు, జనాలను కూడా ప్రైవేట్ స్కూళ్ళని ప్రోత్సహిస్తుండు, ప్రైవేట్ స్కూళ్ళకి పోయిండు, ప్రైవేట్ హాస్పిటల్లో పోయిండు, అది ఇనాగ్రేషన్ చేసిండు, ఇది ఇనాగ్రేషన్ చేసిండు, జనాలంతా కూడా ప్రైవేట్ బడులకు ప్రైవేట్ హాస్పిటల్లకు పోండి అని సంకేతాలు ఇస్తుండు సీఎం. లేదు సీఎం గారు మెయిన్ ఈ రోజు గవర్నమెంట్ గతంలో ఉన్న గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ మన ఏవైతే ఉన్నాయో విద్యా సంస్థలన్నీ కూడా మీరు గతం కంటే ఈ రోజు చూడండి, విద్యా సంస్థలన్నిటి కూడా డబ్బులు కేటాయించి కలర్లు వేయడము, ఆ ప్లస్ టేబుల్స్ కానీ ఆ బాత్రూమ్స్ కానీ ఇట్లాంటివన్నీ కట్టేయడము, మరి అక్కడ ఉన్న టీచర్లకు అందరికి చెప్పి ఖచ్చితంగా ప్రైవేట్ కాదు గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నత విద్య ఉంటది, మీకు ఇంగ్లీష్ కూడా ఉన్నత విద్య, మీకు మంచి చదువు ఎడ్యుకేషన్ అంతా మేము ఇస్తామని భరోసా ఇచ్చి మరి టీచర్ల ద్వారా ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో స్ట్రెంత్ గతం కంటే ఎక్కువ స్ట్రెంత్ పెరిగింది. ఇప్పుడు ఏమైతుందంటే ప్రైవేటు స్కూళ్ళకు పోటీ తత్వంగా మరి గవర్నమెంట్ స్కూల్ ఉంటేనే, గవర్నమెంట్ స్కూల్ డెవలప్ అయితేనే కింది స్థాయి వాళ్ళకు ఉన్నత విద్య అందుతానే ఉద్దేశంతో సీఎం గారు పనిచేస్తా ఉన్నారు. కాకపోతే మనకు కొంతమంది ఇప్పుడు గతంలో మనం చూసుకోండి, టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది 10 ఏళ్ళు, మరి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ప్రభుత్వం తప్ప ఏ ఇనాగ్రేషన్స్ వచ్చిండు, ఎక్కడ తిరిగిండు ఆయన ఒక సీఎం గా? ఆయన ఏం చేయలేదు, ఆయన ఢిల్లీ కూడా పోలేదు, ఏమన్నా ఫండ్స్ తెచ్చిండ ఢిల్లీ నుంచి తేలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ కలవడానికే పోతున్నాడు, వాళ్ళకు మూటలు ఇవ్వడానికే పోతున్నాడు అని మీరు అనే దాంట్లో ఉంది. కానీ అవన్నీ తప్పుడు ప్రచారాలు, టిఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాలు అవి. ఆయన ఖచ్చితంగా సొంతంగా ఆయన సీఎం గా ఏం బాధ్యతలు ఉన్నాయో ఖచ్చితంగా నెరవేరుస్తున్నాడు. ఢిల్లీకి వెళ్ళవలసి వస్తే ఢిల్లీకి వెళ్తున్నాడు, కలెక్టర్లతో మాట్లాడుతున్నాడు, పోలీసులతో మాట్లాడుతున్నాడు, కింది స్థాయి మరి అధికారులతో మాట్లాడుతున్నాడు. ప్రజాపాలనకు నిదర్శనంగా పనిచేస్తున్న సీఎం మా రేవంత్ రెడ్డి గారు. ప్రజాపాలనలో నేను ప్రతిసారి ఉంటా అని చెప్పేసి అన్నాడు, గడిలు తీసేస్తున్నా అన్నాడు. ఇప్పుడు అక్కడ పోతే కబుర్తా ఖానా అయింది అని చెప్పేసి అంటున్నారు. లేదు ఎవరు అధికారులు ఉండలేరు, వాళ్ళది ఏం పట్టించుకునేటోళ్ళు ఎవరు లేరు, పైన మురిపమే, స్టార్టింగ్ మురిపమే, దాని తర్వాత లేడు. మహాత్మా జ్యోతిరావు పూలే అని ప్రగతి భవన్ పేరు పెట్టి ప్రతి మంగళవారం ప్రజలందరూ కూడా మొత్తం తెలంగాణ వేజ్గా అక్కడ వెళ్ళి చూడండి. అందరూ చిన్నారెడ్డి గారిని ఒక ఇన్ఛార్జ్ ఇచ్చి కలెక్టర్లు ఉంటున్నారు, మినిస్టర్లు ఉంటున్నారు, సీతక్క ఉంటది, మినిస్టర్లు ఒక నెలలో ఒక 2-3 మినిస్టర్లు పాల్గొంటారు, దానికి ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి గారు ఉన్నారు. ప్రతి సమస్య ప్రజలు ఏదైతే ఇస్తున్నారో ఇమ్మీడియట్లీ 1 వీక్ లో దాన్ని ప్రాబ్లం అంతా క్లియర్ చేస్తున్నారు. ప్రజా పాలనలో ఈ రోజు ఏదైతే నడుస్తుందో అక్కడ ఖచ్చితంగా మన జ్యోతిరావు పూలే భవన్ లో ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది, మంచి స్పందన ఉంది. సీఎం గారు రాకపోవడం అంటే సీఎం బిజీ ఉంటారు కాబట్టి రాలేకపోతారు. ఇప్పటి వరకు వచ్చిన సమస్యలు ఏంది, దాన్ని ఎన్ని సాల్వ్ చేసారు అనేది ఎక్కడ కనబడుతుంది సార్ మనకు? చెప్తారు, కలెక్టర్లు అడిగినా చెప్తారు, ప్రజలు అడిగినా చెప్తారు, ఎన్నివన్నీ క్లియర్ చేసినాం, ఏమేమి ప్రాబ్లమ్స్. మామూలుగా సపోజ్ తీసుకోండి, గతంలో మనకు భారతి అని పెట్టిన తర్వాత గతంలో మనకు పట్టాపాసు, అసైన్మెంట్ భూములు, కొన్ని తగాదాలు, సాదా బైనామాలు ఇవన్నీ చాలా పెండింగ్ ఉంటుంటాయి. ఈరోజు ఆల్మోస్ట్ నాకు తెలిసిన వరకు 60% క్లియర్ చేస్తా ఉన్నారు, క్లియర్ అవుతున్నాయి. ఊర్లో పడి జనాలు చెప్తారు ఈ విషయంలో చాలా సంతోషంగా ఉన్నారు, వర్కులు అవుతున్నాయి. ఏదైతే జ్యోతిరావు పూలే భవన్ పోతే ప్రజాభవన్, రైతులందరూ కాంగ్రెస్ ప్రభుత్వం బాలేదు, రుణమాఫీ కాలేదు, అండ్ ఇవన్నీ కూడా ఏవేవి పథకాలు చెప్పినరో అవన్నీ సరిగ్గా అమలు అయితలేదు, ఒకటే ఊర్లో సేమ్ ఉన్నా కూడా ఒకరికి అయ్యింది ఒకరికి అయితలేదు, అన్నిట్లా గజిబిజి చేస్తుంది కాంగ్రెస్ అంటుంది. రైతు బంధు అనేది గతంలో రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందులో చెప్పారు. రైతు బంధు అనేది సామాన్య సన్నకారు చిన్నకారు రైతులకు 5 ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఇస్తా అని చెప్పింది. 1000 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న ధనవంతులకే చెందేది కాదు, ఇది రాళ్ళకు రప్పలకు చెందేది కాదు. రైతు బంధు అనేది వ్యవసాయం చేసుకునే ప్రతి రైతుకు చెందాలి, దాంట్లో సన్నకారు చిన్నకారు రైతులకు చెందాలనే ఉద్దేశంతో మొన్ననే కదా రైతు బంధు అందరికి రిలీజ్ చేసింది. ఎకరం ఉన్న వాళ్ళకు, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు, 3 ఎకరాలు అందరికి రైతు బంధు మొన్ననే 2,500 కోట్ల 600 కోట్లు రిలీజ్ చేసి. మరి ఎందుకు వాళ్ళకి పడతలేదు? మీరు రిలీజ్ చేస్తున్నారు కానీ ఎవరు తీసుకొని అంటే స్పందన అంటే గతంలో ఇప్పుడు సన్నకారు చిన్నకారు రైతులకు న్యాయం జరుగుతుంది. మరి ఇప్పుడు 20 ఎకరాలు 100 ఎకరాలు 200 ఎకరాలు 300 ఎకరాలు ఉన్నవాడు ఆయనకి డబ్బులు వస్తలేవు కాబట్టి వాడు ప్రపగండ చేస్తాడు కదా. అందరికి మీరు ఇచ్చిండ్రు, కరెక్ట్ పర్సన్ వాళ్ళకు 5 acres లోపల ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు, కానీ వేరే వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు అంతే. అప్పుడు ఉత్తా కూర్చున్న కాడ
మల్లారెడ్డి గారికే వస్తున్నాయట. మల్లారెడ్డి మినిస్టర్ చెప్తుండే కదా, నాకు రైతు బంధు 1.5 వస్తుంది, సంవత్సరానికి 2 కోట్లు వస్తుంది వద్దని చెప్పి అని చేసినా అని చెప్పి తీసుకున్నప్పుడు ఎవరు చెప్పిండు? ఆయన తీసుకున్నాడు. ఇప్పటివరకు తీసుకోలేదని చెప్పి తీసుకున్నాడు, ఆయన తీసుకున్నాడు. అట్లాంటి వాళ్ళు చాలా మంది తీసుకున్నారు. ఈయన ఒక్కడే బంద్ చేసి మరి ఎందుకు మీరు ప్రూఫ్ తో సహా చూపించలేకపోతారు? ఇక అప్పుడు తీసుకున్నారు కాబట్టి అప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ కు ఉండాలి. వాళ్ళు ఇచ్చిర్రు అందరికి. వాళ్ళు ఇచ్చినది ప్రూఫ్, ఈయన తీసుకోలేదు అన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం త్రూ డేటా తీసుకొచ్చి వీళ్ళు తీసుకున్నారని చూపించి ఎండగట్టొచ్చు కదా, మరి ఎందుకు చేయలేదు? తీసుకున్నాడు. ఆయన ఎప్పుడైతే స్టాప్ చేసిండో తర్వాత అందరు అనే విధంగా అందరు స్టాప్ చేస్తే సన్నకారు చిన్నకారు రైతులు లాభం పొందేటోళ్ళు. ఈ రోజు రైతు బంధు రావడం లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వడం లేదు అనే మాటనే రాకపోతుండే. అనవసరంగా 10 ఏళ్ళు 1000 ఎకరాలు రాళ్లకు రప్పలకు ఆ రోడ్లు, హైవే రోడ్లు కట్టింగ్ అయిపోయినాక కూడా వాళ్ళ పాస్బుక్ల మీద రైతు బంధు వాడింది. అంటే ఎంత రైతు బంధు దుర్వినియోగం చేసిరంటే 10 ఏళ్లలో 1000 కోట్లు, లక్షల కోట్లు. అదంతా డబ్బు సామాన్య ప్రజలదే కదా. అదే డబ్బు మరి చిన్నకారు సన్నకారు రైతులకి 3 ఎకరాలు 5 ఎకరాలు వాళ్ళకి ఇస్తాడు. ఉత్సాహంగా వ్యవసాయం చేసుకొని అన్నిత్యం పంటలన్నీ పండిస్తుండే, వాళ్ళకి న్యాయం జరుగుతుండే కదా. కార్పొరేషన్ అని పెట్టి ఏం డెవలప్ లేకుండా కూడా వాళ్ళ మీద ట్యాక్స్ వేయడం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అనేది రేవంత్ రెడ్డి గారు చేస్తుండ్రు. ఇంతవరకు గ్రేటర్ హైదరాబాద్ లో ట్యాక్సీలు మొన్నటి వరకు సబ్సిడీ కూడా ఇచ్చింది. 90% పెనాల్టీ. ట్యాక్సీలు ఉన్న ట్యాక్సీలు గ్రేటర్ హైదరాబాద్ లో అది ఓన్లీ ఇంట్రెస్ట్ మీద సార్, ఇంట్రెస్ట్ మీదనే 90%. అసలు తీస్తే గవర్నమెంట్ కి నడుస్తుంది. అసలు అదే కదా, పెంచలేదు. ట్యాక్సీలు మాత్రం పెంచలేదు, ఉన్న పెనాల్టీలను తగ్గి. ఇప్పుడు కార్పొరేషన్ పెంచారు అంటే ఆటోమేటిక్ గా అప్పుడు అవసరం లేని వాళ్ళు కూడా కట్టాల్సి వస్తుందా, కట్టవద్దా? ఖచ్చితంగా గ్రామ పంచాయతీ ఉన్నా కట్టాలా, మున్సిపాలిటీ ఉన్నా కట్టాలి. ట్యాక్సీ కంపల్సరీ, ట్యాక్సీ కట్టాలి కదా. మున్సిపాలిటీకి గ్రామ పంచాయతీకి సేమ్ రేట్ ఉంటుందా? లేదు, సపరేట్ ఉంటుంది. ఇప్పుడు గ్రేటర్ కు సపరేట్ ఉంటుంది. మరి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? అంటే డెవలప్మెంట్ కూడా అదే విధంగా జరుగుతుంది కదా. ఈ రోజు డెవలప్మెంట్ అయిన దాని తర్వాత మున్సిపల్ లో కలిపితే బెస్టా, లేకపోతే ముందే కార్పొరేషన్ చేయడం బెస్టా? అంటే డెవలప్మెంట్ కావాలంటేనే ముందు కలపడం తోటే డెవలప్మెంట్ అవుతుంది. డెవలప్మెంట్ అయినాక కలుపుకుంటే అప్పుడేముంటది. ఒకటేసారి ఇంత విస్తీర్ణంలో చేయడం వల్ల గ్రేటర్ హైదరాబాద్ ని మొత్తం ఆర్ఆర్ చుట్టుపక్కల ప్రాంతాలందరినీ కూడా తీసుకుంటే అంతటా కూడా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కూడా కానీ మన కాంగ్రెస్ వచ్చినాక రియల్ ఎస్టేటే కుప్పకూలింది. మళ్ళీ ఎక్కడ డెవలప్మెంట్ సార్? ఇది కార్పొరేషన్ చేసినా కూడా డెవలప్ కాలేదు. కార్పొరేషన్ చేయడం వల్ల అభివృద్ధి బాగా చెందుతుంది. ఇప్పుడు చుట్టుపక్కల మన గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీని, కొన్ని మున్సిపాలిటీల రోడ్లు కూడా సరిగా లేదు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, వాటర్ వ్యవస్థ కూడా సరిగా లేదు, శానిటేషన్ సరిగా లేదు. కాబట్టి ఇది గ్రేటర్ లో తీసుకొని 3 కార్పొరేషన్లు చేస్తే సముచితంగా డెవలప్మెంట్ జరుగుతుంది. కొంచెం సెంట్రల్ ఫండ్ కూడా మనకు వస్తుంది కాబట్టి డెవలప్మెంట్ జరుగుతుంది అనే ఉద్దేశంతో చేసిండు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ చాలా పెద్ద విస్తరణలో ఉంది. అక్కడ దాని విస్తరణ బట్టి అధికారులు లేరు, ఉద్యోగస్తులు సరిగా లేరు, అందుబాటులో లేరు. కాబట్టి ఈ 3 కార్పొరేషన్లు చేసి ఉద్యోగస్తులను స్టాఫ్ కూడా పిలుస్తున్నాడు. అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ఉండాలి. కాబట్టి డెవలప్మెంట్ ఉండాలంటే దాన్ని ఒక 4-3 భాగాలు విభజించడం వల్ల ఎక్కడ అధికారులు అక్కడ ఉంటే డెవలప్మెంట్ ఈజీగా అవుతుంది. అందరు ఆఫీసర్లు కానీ అధికారులు కానీ అందుబాటులో ఉంటారు జనాల ఉద్దేశంతో ఈ రోజు 3 కార్పొరేషన్ చేయడం చాలా మంచిది. దానికోసం హర్షించదగ్గ విషయం. జనాలందరూ కూడా సంతోషపడుతున్నారు 3 కార్పొరేషన్. ఇప్పుడు కార్పొరేషన్ ని అమ్ముకుందామని చూస్తున్నారు, టిఎస్ఆర్టీసీని అమ్ముకోవడానికి కోసమే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇంత ప్రాఫిట్లు ఉంది అని చెప్తున్నారు. ఒక్కటే స్కీము పర్ఫెక్ట్ గా అమలు అయిందంటే బస్సు, ఫ్రీ బస్సు. ఇప్పుడు అది కూడా ఇబ్బందులకు వచ్చింది. ఏంటి సార్ కాంగ్రెస్ కి ప్రాబ్లమ్స్? ఏం లేదు. ఆర్టీసీ అనేది గతం నుంచి కూడా ఆర్టీసీ సంస్థ ఒకటి ఎప్పుడు కూడా నష్టాల్లోనే ఉంటుంది. వాస్తవాలు చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం అని తీసుకో, టీడీపీ నుంచి, గతంలో ఉన్న కాంగ్రెస్ నుంచి, తర్వాత వచ్చిన టీఆర్ఎస్ నుంచి కూడా ఆర్టీసీ సంస్థ అనేది ఎప్పుడు లాస్ లో ఉంటుంది. మరి అది ఎందుకు ఉంటుందో ఏందో దాన్ని సరైన ముందుకు తీసుకుపోయే ఆఫీసర్స్ లేకనా, నాయకత్వం లేకనా అది ఎప్పుడు లాస్ ఆర్టీసీ సంస్థ. దానికి తోడు మరి ఉచిత బస్సు మరి ఇస్తాము మహిళలు కానీ, మరి అధికారంలో రాకముందుకు మాట ఇచ్చిండు కాబట్టి అది నెరవేర్చుకోవడానికి ఉచిత బస్సు ఇస్తా ఉన్నాడు. దానికి తోడు మరి సపరేట్ గా కొత్త బస్సులు, గతంలో 20-30 ఏళ్ళ ఉన్న బస్సులు, 15-20 ఏళ్ళ బస్సులు అన్ని కూడా పాత బస్సులు తీసేసి బ్యాటరీ బస్సులు, ఛార్జింగ్ బట్టలు పెట్టి మరి ప్రజలందరికీ అందుబాటులో ఉండగా తీసుకొస్తున్నాడు. ఆర్టీసీని డెవలప్మెంట్ చేసే ఉద్దేశంలో ఉన్నాడు. కాకపోతే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి తెలంగాణలో గతంలో చేసిన అప్పులకు వడ్డీలు మిత్తులు కట్టడం వల్ల ఆర్టీసీ వాళ్ళకి ఏదైతే ఇస్తానో అది నెరవేర్చలేకపోవడం వల్ల మన సమ్మకు దిగడం తోటి
ప్రభుత్వంలో విలీనం చేస్తా అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుంది. 90% వర్క్ అయిపోయింది. ఖాళీ 10% పని చేయడానికే కాంగ్రెస్ కి తీరుకుంటలేదు. 2.5 సంవత్సరాలు అయిపోయింది అంట. బీఆర్ఎస్ వాళ్ళు ఓన్లీ హామీలే ఇచ్చారు, వాళ్ళు ఏం నెరవేర్చలేదు. వాళ్ళకి అట్లాగే 10 ఏళ్ళు మీకు చేర్చుకుంటాం అని చెప్పించి బీఆర్ఓ వ్యవస్థ అంతా తీసేసి వాళ్ళను అవి ఆర్టీసీలు అందులో విలీనం చేసి గ్రామ అధికారులు వీఆర్ల దాంట్లో చేరుస్తామని చెప్పి ఆయన చెప్తానే వేయండి మాటలు కేసీఆర్ గారు, కానీ చేయడానికి వస్తేప్పుడు తెలుస్తుంది ఎంత బరువు ఉంటుంది, ఎంత ఇబ్బంది ఉంటుంది అనేది. ఓకే, మన జనాలు వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు కూడా ఇక మాతోటి కాదు, ఇక మేము భరించలేకపోతున్నాం, ఖచ్చితంగా ఒక నిర్ణయం వచ్చినప్పుడు సీఎం గారు ఇంకా ఆపితే బాగుంటుంది అని చెప్పి అందరు కూడా మన మాట ఇచ్చిండు. అందరిని కూడా గవర్నమెంట్ సంస్థ కింద తీసుకోవడానికి ముందుకు వచ్చేసారు. నిరుద్యోగ భృతి సార్, నిరుద్యోగ వృద్ధి రావాలంటే రాష్ట్ర అభివృద్ధి చెందాలి కదా. అంటే మరి రాష్ట్ర అభివృద్ధి చూడకుండానే మాకు అన్ని తెలుసు అని చెప్పేసి హయాంలోకి వచ్చిండ్రు. ఇష్టం వచ్చినట్టు హర్రాస్ పాటల్లాగా వాడినట్టు వాళ్ళు. లేదు, ఏవైతే 6 గ్యారంటీలు ఉన్నాయి 6 గ్యారంటీలు కరెక్ట్ ఫీచర్ ప్లాన్ తోటే మరి మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో రేషన్ కార్డులు ఇచ్చినాము, ఉచిత బస్సు ఇచ్చినాము, కరెంటు ఫ్రీ ఇస్తున్నాము, గ్యాస్ ఫ్రీ ఇస్తున్నాము. ఇప్పుడు నిరుద్యోగ వృద్ధి ఇవ్వడం కోసము మహిళలకు ఇచ్చిన 2,500 హామీ, తర్వాత వృద్ధాప్య పింఛన్ పెంచడం కోసం ప్రణాళికలు నడుస్తున్నాయి. పిల్లలకు కాలేజీ వెళ్ళే పిల్లలకు అందరూ కూడా స్కూటీ ఇస్తా అని చెప్పింది. ఇవి 100% నెరవేరుస్తారు. ఇంకా 2.5 సంవత్సరాల టైం ఉంది. కొంచెం కొత్త సంసారం అప్పుల కుప్పలో వచ్చిండు కాబట్టి ఆయన అన్ని అప్పులు చేసిపోయింది కేసీఆర్ గారు. మరి అవన్నీ తీర్పుకుంటూ మరి అభివృద్ధి పదం కూడా ముందుకు తీసుకెళ్లాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఖచ్చితంగా చేస్తారు, ఇచ్చిన మాట రేవంత్ రెడ్డి గారు నిలబెట్టుకుంటారు, కాంగ్రెస్ పార్టీ నిలబెడుతుంది. రేవంత్ రెడ్డి గారు అప్పులు చేస్తుండ్రు, డెవలప్మెంట్ చేస్తలేడు. కేసీఆర్ హయాంలో అప్పులు చేసిండ్రు, డెవలప్మెంట్ కనబడ్డది. కానీ రేవంత్ రెడ్డి గారు ఓన్లీ అప్పులే కనబడుతుంది. పైసల్లో ఎక్కడో ఖర్చు పెడుతుండ్రు. ఒక కొత్త ఫ్లైఓవర్ కట్టిండా, ఏమైనా చేసిండా అంటే ఏమీ లేదు, శూన్యం. ఇప్పుడు ఒక స్టేట్ కు మించిన అప్పులు కేసీఆర్ గారు చేసి వెళ్ళిపోయినట్లు. ఆయన ఉన్న ఒకవేళ టిఆర్ఎస్ అధికారంలో ఉన్న వాళ్ళు చేసేది ఇదే అసైన్మెంట్. ఇప్పుడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ కూలగొడుతున్నారు కాదు, వాళ్ళు మొత్తం ఇదే పని పెట్టుకుంటుండే. నెక్స్ట్ ఉంటే వాళ్ళు ఒక వాళ్ళ ప్లాన్ లో ఉన్న హైడ్రా ఇది, వాళ్ళ హైడ్రా పెట్టి ప్లాన్ కాదు, వాళ్ళ ప్లాన్ లో గతంలో వాళ్ళ ప్లాన్ లో ఉంది. ఇది కాంగ్రెస్ ప్లాన్ కాదు, కాంగ్రెస్ ప్లాన్. దీన్ని కాంగ్రెస్ వాళ్ళు అంత ముందుకు డిస్టార్చర్ ఫోర్స్ అని పెట్టి కేటీఆర్ గారు డిజాస్టర్ మేనేజ్ పెట్టారు. అది అంత వర్క్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళ వరకే పని చేసుకున్నారు. వాళ్ళు చెరువులు కబ్జా చేయడము, వాళ్ళ ల్యాండ్ కబ్జా చేయడం అప్పుడు వాళ్ళు చేసారు. కాబట్టి దాన్ని ఏదైతే గవర్నమెంట్ భూములు కబ్జా అయినాయి, చెరువులు కబ్జా అయినాయి, మరి ఇవి విడిపించాలా, ప్రజలకు అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో హైడ్రా అని పెట్టిండు. ఈ హైడ్రా పెట్టడం వల్ల ఏమైతుందంటే చెరువులు ఉన్నాయండి, చెరువులలో ఈరోజు గ్రౌండ్ వాటర్ లేకపోతే మరి ప్రజలకు ఎక్కడి నుంచి గ్రౌండ్ వాటర్ దొరుకుతుంది. కొన్ని చెరువులు అయితే అన్యాకాంతం అయిపోయింది. కాంగ్రెస్ నాయకుల చెరువుల లోపల ఉంటే వాళ్ళ మీదకి ఏం బిల్డర్లు పోదు. ఎంఐఎం కాలేజ్ చెరువు మధ్యలో కట్టినా కూడా కాంగ్రెస్ నాయకులు హైడ్రా వాళ్ళ దగ్గర పోదు. కానీ చుట్టుపక్కల చిన్న పేద వాళ్ళని మాత్రం వాళ్ళ గుడిసెలు కూడా కొట్టేస్తారు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బయట పడేస్తారు. 6 గంటలకు పోయి వాళ్ళకు 6 గంటలకి మిమ్మల్ని ఇంట్లోకి వెళ్ళి బయట పడేసి 8 గంటల కల్లా మీరు వేరే దగ్గరకు షిఫ్ట్ కావాలంటే మీరు అవుతారా? ఇప్పుడు వాళ్ళు గతంలో కూడా నోటీసులు ఇవ్వకుండా ఏ గవర్నమెంట్ నోటీసులు ఇవ్వలేదు, ఇచ్చినాం అని చెప్పేసి రాంగ్ ఇన్ఫర్మేషన్ చేస్తున్నారు. ప్రజలు అబద్ధాలు చెప్తారు. ఏదైనా సొంత నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఒక ప్రభుత్వము ప్రణాళిక ప్రకారము ఏ పద్ధతి వెళ్ళాలా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళకు మరి హైకోర్టు ఎందుకు సార్ మరి మీరు నోటీసులు ఇచ్చింది ప్రూఫ్స్ కానీ ఇవన్నీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా నెక్స్ట్ టైం ఏది కూడా డెమోలిషన్ చేయొద్దని ఎందుకన్నా? ఆ ఏరియాకి సంబంధించిన కలెక్టర్, ఆ ఏరియాకి సంబంధించిన ఎంఆర్ఓ, సంబంధించిన ఆర్టీఓ వాళ్ళందరూ కూడా వాళ్ళ నెల రోజుల ముందు అందరికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. మీరు అక్రమిత ల్యాండ్ లో ఉన్నారు, మీరు కబ్జాలో ఉన్నారు కాబట్టి మీ ఇల్లు కూల్ చేస్తున్నారు, మీరు చదువుకుంటారు అంటే వీళ్ళు ఏం కాదులే గతంలో ఇట్లా మస్తు వార్నింగ్లు ఇచ్చి ఎవడేం చేయలేని భరోసాతోటి ఆ జనాలు అట్లనే ఉండిపోయారు. ఓకే, దాని విషయంలో కూడా ఇప్పుడు మన ఖమ్మంలో జరిగింది. ఆ విషయంలో మరి వెంబడే మరి స్పందించి వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే ఇంటి పోయిన వాళ్ళందరూ కూడా సొంతంగా ఇండ్లు కట్టిస్తున్నారు, వాళ్ళకి పట్టాలు కూడా ఇచ్చేస్తారు, ఇండ్లు కట్టిస్తున్నారు. ఫస్ట్ కూలగొట్టడం ఎందుకు, డెవలప్మెంట్ కావాలన్నప్పుడు కొన్ని అడ్డంకులు వస్తాయి.
ఈ రోజు మనము మూసీ నది అనుకుంటున్నాడు, మూసీ నది పక్షంలో చేసి డెవలప్మెంట్ చేయాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. అది అవసరం, మరి ఇన్నేళ్ళ నుంచి మరి ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచించలే. ఒక నదిలాగా మనకు మూసీ నది, ఒక నదిలాగా మనకు తెలంగాణలో మనకు నది అనేది లేదు. ఈ మూసీ నది గతంలో నైజాం పరిపాలన 400 సంవత్సరాల నుంచి కూడా అది ఒక నది లాగానే ఉండే. ఇప్పుడు అది ఒక సిటీలో మరి ఆ నది పారుతుంది అంటే దాన్ని డెవలప్మెంట్ చేస్తే ఒక సిటీకి డెవలప్మెంట్ అవుతుంది, ఓ మంచి పేరు వస్తుంది, కలుషితం నీరు వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో మంచి ప్రణాళిక తీసుకున్నప్పుడు దాంట్లో అడ్డంకులు వస్తాయి. ఇప్పుడు ఒక రోడ్ ఎడల్పు చేయాలి, మన ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. రోడ్ ఎడల్పు చేయాలంటే ఖచ్చితంగా కొన్ని ఇల్లు చేయాల్సి వస్తుంది కదా. మరి కొంతమంది ఇబ్బంది పడితే మరి వేల మంది సంతోషపడతారు. ఇప్పుడు మూసీ నది కలుషితం నీళ్ళని శుభ్రపరచడానికి ఎవ్వరూ అడ్డంకులు లేదు, ఎస్టీపీలు పెట్టేసి శుభ్రం పరచవచ్చు. కానీ అక్కడ నైట్ ఎకనామీ ఏంది, దాన్ని మొత్తం నైట్ లైఫ్ క్రియేట్ చేస్తాం అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా బఫర్ జోన్ ఉన్న వాళ్ళని, రివర్ బెడ్లు ఉన్న వాళ్ళని తీసేసి మళ్ళీ అక్కడ బఫర్ జోన్లు కానీ రివర్ బెడ్లు కానీ హోటల్స్, మాల్స్ ఇవన్నీ ఎట్లా కడతారు మరి? అంటే డెవలప్మెంట్ లో మూసీ నది ఏదైతే ఉందో నదికి కావాల్సినంత ప్లేస్ నదికి వదిలేస్తారు. దాని పక్క పండి ఏదైతే బఫర్ జోన్లు ఉంటాయో డెవలప్మెంట్ చేయాలంటే కొన్ని హోటల్స్ కానీ కొన్ని పర్యాటక కేంద్రాలు కానీ అభివృద్ధి అంటే చేస్తారు. జనాలు అక్కడ ఉంటే తప్పు గానీ హోటళ్ళు జనాలకు తెలుసు అది మూసీ నది ఇందులో ఉంటే ఎప్పుడైనా కొట్టుకోపోతాం. మొన్ననే గతంలో లాస్ట్ ఇయర్ మనకు వరదలు వచ్చినాయండి. వరదల్లో ఎంతవరకు మూసీ నది ఎంత వారాలు ఎంతవరకు పోతుందో అప్పుడు అర్థమైంది జనాలకు. అంటే మూసీ నది అప్పుడు కూడా కావాలని రేవంత్ రెడ్డి గారు అన్ని గేట్లు ఎత్తేసిండు. లేదు, అసలు అవసరం లేకపోయినా కూడా తక్కువ లేపాల్సింది ఎక్కువ లేపిండ్రు, రెగ్యులర్ గా లేపేదానికన్నా ఎక్కువ లేపిండ్రు అని అన్ని పత్రికల్లో కూడా ప్రచారాలకి. తప్పుడు దేవుడు వానదేవుడు కరుణించిండు, మంచి వర్షాలు పడ్డాయి. వర్షాలు పడితే ఏ విధంగా ఉంటది మూసీ నది అనేది జనాలు సాక్షాత్ చూసినారు, వాళ్ళకి అర్థమైపోయింది. గతంలో అంటే ఇప్పుడు ఇబ్బంది పడ్డ వాళ్ళనే జరుపుతున్నారు, అసలు ఇబ్బంది లేని వాళ్ళని కూడా ఇబ్బంది అంటే ఏదైతే బఫర్ జోన్ లో ఉండి కంప్లీట్ మూసీ నదిలో వచ్చిన వాళ్ళని తీస్తున్నాడు, వాళ్ళకు కూడా బయట డబుల్ బెడ్రూమ్ గానీ వాళ్ళకు రెమ్యునేషన్ గానీ కట్టించి జరిపేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కోట్లలో పెట్టి కొంటారు, బ్యాంక్ లోన్లు పెట్టి కొంటారు, మరి అదే రేటు కన్నా ఎక్కువ కట్టించిస్తున్నారా? లాస్ట్ లో ఎందుకు చేస్తారు మరి? మాక్సిమం గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఎంతైతే వాళ్ళకు డబ్బులు రావాలో అదే గవర్నమెంట్ పాలసీ, గవర్నమెంట్ రేట్ ప్రకారం ఉంటది. ఇప్పుడు నేను ఏదైనా ఏంది ప్లేస్ కొనాలనుకుంటే నేను గవర్నమెంట్ రేట్ నేను కట్టడానికి రెడీగా ఉంటా. మీ మల్కాజ్గిరిలో నాకు ఇప్పిస్తారా గవర్నమెంట్ రేట్ కి? గవర్నమెంట్ రేట్ అంటే రాదు. కానీ అయితే అక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే వీళ్ళు బఫర్ జోన్ లో ఇండ్లు కొనే ముందు కొంచెం ఆలోచిస్తే, అసలు బఫర్ జోన్ అని రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే ఇవన్నీ ఏంది ఒకటి తెలిసింది. అప్పటి వరకు మరి బ్యాంకులు కానీ ఇవి కానీ బఫర్ జోన్ కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎట్లా లోన్లు ఇచ్చింది నేషనలైజ్ బ్యాంకులు? అయితే బఫర్ జోన్ అనేది ప్రతి చెరువుకు కానీ ప్రతి కాలువకు కానీ ప్రతి నాలకు కానీ ఉంటది, ఇది ఉంటాయి. కానీ వీటిని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేసే ప్రభుత్వాలు లేవు. అప్పటి మట్టుకే ఎవరిదంతల వాడు బఫర్ జోన్ లేదు, ఏం లేదు, డబ్బులు వస్తున్నాయి వీడు పర్మిషన్ వేయడము, వానికి ఏదో కమిషన్ వస్తున్నా బేంకోడ్ లోన్ ఇవ్వడం, ఇవన్నీ వస్తున్నాయి కదా అని వాళ్ళు వచ్చి మధ్య తరగతి వాళ్ళు కొంచెం తక్కువ ఉంటది బఫర్ జోన్ లో రేటు, బయట కూడా ఎక్కువ రేటు. అసలు బఫర్ జోన్ అని వాళ్ళకి తెలియకుండా ఎక్కువ మట్టుకైతే తెలియకుండా ఉన్నారు. తెలిసినా కూడా అరే ఇన్ని వందల ఇల్లు ఉన్నాయి కదా, ఈ మన ఇల్లు ఎందుకు పోతుంది, వాళ్ళతో పాటు మనం ఉంటాం మన ఆలోచనతోటి పోయింది తప్ప ఇట్లా జరుగుతుంది అనేది వాళ్ళకు ఐడియా లేదు. ఉంటే ఎవరు కొనటోళ్ళు కాదు. అసలు దీన్ని గత ప్రభుత్వాలు ఏవి ఇంప్లిమెంట్ చేసి అప్పుడప్పుడు బెదిరించినా కూడా కొంతమందికి అవగాహనతో పోకపోతుంది. ఇప్పుడు కోకాపేటలో ఎకరం 100 కోట్లు అట్లా అమ్మేటప్పుడేమో ఆక్షన్లు అమ్ముతారు, కానీ పేదలకు ఇచ్చేటప్పుడేమో గవర్నమెంట్ రేటు వాడతారా? పేదలకు ఇచ్చేది అంటే అట్లా అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు రోడ్ కటింగ్ వెళ్తుందండి, రోడ్ కటింగ్ వెళ్ళినప్పుడు పర్మిషన్ ఉన్న బిల్డింగ్ కు గవర్నమెంట్ రేట్ కాదు మార్కెట్ రేట్ కట్టిస్తారు. మార్కెట్ రేట్ అంటే గవర్నమెంట్ రేట్ ఇంటూ 2 times 1.5 times GHMC లో ఉంటది. కానీ రియల్ గా ₹1,00,000 పైన గజం నడిచేది వీళ్ళు 30,000 35,000 ఇవ్వాలంటే వాళ్ళకి మంచి బాధ అనిపిస్తుంది. అదైతే ఇప్పుడు ఏమైపోతుంది అంటే ప్రభుత్వాల వరకు వచ్చినప్పుడు ప్రభుత్వం చట్ట ప్రకారం నడవాలి కాబట్టి మార్కెట్ రేట్లు మరి ఆక్షన్ లో పెట్టి కొన్న రేటుని ఇక్కడ ఎందుకు కట్టిస్తలేదు? యాక్షన్ అంటే అది యాక్షన్ లో పాడుకునే వాళ్ళ మీద ఉంటది. గవర్నమెంట్ ఇప్పుడు యాక్షన్ పెట్టింది, గవర్నమెంట్ పెట్టిన తర్వాత దాని లిమిట్ ఒక యాక్షన్ ఒక ₹100 గజము అని గవర్నమెంట్ పెడుతుంది. కానీ కొనేవాడు ఏంది కాంపిటీషన్ లో వచ్చి వాళ్ళు పెంచుకుంటారు, గవర్నమెంట్ పెంచలేదు కదా. అంటే ఆడ డిమాండ్ లేని ప్రైవేట్ వాడు ఒట్టినే కొన్నాడు కదా, ఆడ డిమాండ్ ఉందని మీరే ఒప్పుకుంటారు. ఆడ 100 కోట్లు నడుస్తుంది, ఇక్కడ కూడా ఏంది కోట్లలో నడుస్తుంది. మరి ఇక్కడ ఎందుకు తక్కువ ఇస్తున్నారు, అక్కడ ఎందుకు ఎక్కువ తీసుకుంటారు? తీసుకునేటప్పుడు గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు మాత్రం చట్ట ప్రకారం పద్ధతి ప్రకారం ఒక సిస్టమ్ ఉంటది.
ఆ ప్రకారం ఇవ్వాల్సి వస్తుంది. మార్కెట్ రేటు అనేది కష్టం. ఇప్పుడు మెయిన్ రోడ్ లో మడిగలు వెళ్ళిపోతున్నాయి. వాడు కొన్ని వేల కిరాయిలు వస్తాయి ఆడికి. పాపం ఈరోజు రోడ్ కటింగ్ లో వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఏమి ఇస్తున్నారు? టీడీఆర్లు ఇస్తున్నారు, డబ్బులు కూడా ఇస్తలేరు. అవును, టీడీఆర్లు అది ఇస్తున్నారు. ఎంత అన్యాయం. అది గత ప్రభుత్వాలు చేసినాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసినాయి కాదు కదా. టీడీఆర్ అనేది రేవంత్ రెడ్డి గారు కొత్తగా లేదు తీసుకొచ్చారు. లేదు లేదు. గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది. ఇచ్చిండ్రా? అప్పుడే ఇచ్చారు. అంతకుముందు ఓకే, టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, టీడీ ప్రభుత్వంలో కూడా ఉంది టీడీఆర్. ఓకే. సో ఫైనల్ గా మీరు చెప్పండి సార్, నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందా రాదా? రేవంత్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారా కాదా? ఇప్పుడే ఉండరు అని చెప్పేసి అంటున్నారు. దానికి దీంట్లో 100% కు ఖచ్చితంగా మీరు గతంలో తీసుకుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చింది, 10 ఏళ్ళ అధికారం, 94 నుంచి 2004 వరకు. ఇక అప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు సీఎం అయినాక ఆయన పోతాడు, ఇక కాదు మోసం చేసి గెలిచినారు. కానీ పబ్లిక్ లో డెవలప్మెంట్ ఉంది కాబట్టి గెలిపించారు. తర్వాత టీఆర్ఎస్ అధికారం, మన రాజశేఖర రెడ్డి గారు వచ్చారు 2004. రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారు, ఈయన పాదయాత్ర చేసిండు, అవి హామీలు ఇచ్చిండు, నేను ఏం చేస్తలేడు అన్నారు. ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు అసలు గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లో పెట్టలే ఆయన. కానీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఆయన 10 ఏళ్ళు ఉన్నాడు. తర్వాత తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక ఆ 4 ఏళ్ళు ఈయన ఏం డెవలప్మెంట్ చేయలేదు. మరి అప్పుడు ఉన్న జనాలందరూ కూడా ఏంది తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం మనం, ఏం డెవలప్మెంట్ లేదు, ఏం చేస్తలేడు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బాగుండే డెవలప్మెంట్ ఉండే అని ఆలోచన జనాలు చాలా మంది అన్నారు. కరెంట్ క్లియర్ చేసిండు, మెల్లమెల్ల కరెంట్ చేయడానికి టైం పట్టింది కదా, 3 ఏళ్ళు పట్టింది కదా. వాటర్ లైన్ వేయడానికి 3 ఏళ్ళు పట్టింది కదా. ఈ 3 ఏళ్లలో జనాలు బాధపడ్డారు. జరుగుతుంది. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కరెంట్ లైన్ వేసేది కనబడుతుంది, తవ్వేది కనబడుతుంది, నాలాలు కనబడుతుంది, అవన్నీ డెవలప్మెంట్ అక్కడో ఇక్కడ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు డెవలప్మెంట్ అనే దాంట్లో పనవడానికి 3 years లో ఏమన్నా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ తెచ్చిండు, 3 కార్పొరేషన్లు తెచ్చిండు. ఇప్పుడు ఉచిత బియ్యం, సన్న బియ్యం ఇస్తున్నాడు వాళ్ళకు, మన ఫ్రీ బస్ ఇస్తున్నాడు, కరెంట్ ఫ్రీ ఇస్తున్నాడు, గ్యాస్ ఫ్రీ ఇస్తున్నాడు. పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే గవర్నమెంట్ కు డెవలప్మెంట్ ఆమ్దాని కూడా కావాలి కాబట్టి సర్దిద్దుకోవడానికి టైం పడుతుంది. రేవంత్ రెడ్డి గారు సర్దిద్దుకోవడానికి 2.5 సంవత్సరాలు, ఇంకో సంవత్సరం కూడా పడుతుంది. కానీ ఖచ్చితంగా ఇక రాబోయే ఈ 2 సంవత్సరాలు చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, జనాలలోకి వెళ్తాడు. జనాలు కూడా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే చేస్తుందని భరోసాలో ఉన్నారు. జనాలు కూడా ఎదురు చూస్తున్నారు. మన గ్రామ పంచాయతీ ఎలక్షన్ల చూపించినారు, మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ లో కూడా చూపించారు. ఇప్పుడు రాబోయే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ లో కూడా చూపిస్తారు, కార్పొరేషన్ లో కూడా చూపిస్తారు. నెక్స్ట్ మళ్ళీ అధికారం కాంగ్రెస్ పార్టీ 100% వస్తుంది. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట నిజం, వాస్తవం ఖచ్చితంగా నెరవేరుతుంది. రైట్, థ్యాంక్ యూ.